ఇండియాలో సన్లైట్ ఫుల్ గా ఉంది, కానీ ఇండియాలో 80% పాపులేషన్ లో విటమిన్ డి డిఫిషియన్సీ ఉంది. షాక్ అయ్యారా? అందరం అనుకుంటాం సన్లైట్ ఉంది నార్మల్ గానే విటమిన్ డి ఫామ్ అయిపోతుందని, కానీ అది అవ్వట్లేదు. రీజన్ ఏంటో తెలుసుకుందామా? ఫస్ట్, సన్ ఉంది కానీ మనం ఎక్స్పోజ్ అవ్వట్లేదు. చాలా వరకు మోడర్న్ లైఫ్ స్టైల్ ప్రకారంగా ఇండోర్ వర్కింగ్ స్పేస్ లో ఉండడం వల్ల, లేకపోతున్న ఏసీ రూమ్స్ వల్ల చాలా వరకు అవసరమంత ఎక్స్పోజర్ ఉండట్లేదు. దీని వల్ల విటమిన్ డి బాడీలో తయారవ్వట్లేదు. ఒక రీసెర్చ్ ప్రకారంగా ఒక మనిషికి కావాల్సినంత విటమిన్ డి ప్రొడ్యూస్ అవ్వడానికి అట్లీస్ట్ 45 minutes ఆఫ్ సన్లైట్ ఎక్స్పోజర్ ఉండాలి. సెకండరీ, మెలనిన్ ఎఫెక్ట్. ఇండియన్ స్కిన్ లో నార్మల్ గానే మెలనోసైట్స్ ఎక్కువ ఉంటాయి. ఇదొక నేచురల్ సన్ స్క్రీన్ ప్రొటెక్షన్ కింద హెల్ప్ చేస్తుంది. దానివల్ల విటమిన్ డి కావాల్సినంత ప్రొడ్యూస్ అవ్వలేదు. థర్డ్లీ, డ్రెస్సింగ్, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్. ఒకటి, ఫుల్ స్లీవ్స్ లాంటివి వాడడం. రెండు, సన్ కి ఎక్స్పోజ్ అవుతున్నా సరే మనం సన్ స్క్రీన్ లాంటివి వాడడం వల్ల కావాల్సినంత విటమిన్ డి ప్రొడక్షన్ బాడీలో జరగకపోవడం. ఫోర్త్, డైట్ లో విటమిన్ డి అసలు లేకపోవడం. ఒకటి, వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువ ఉండడం వల్ల, అండ్ సెకండరీగా నాన్ వెజ్ ఫుడ్స్ అనే ఎగ్, యోక్ లాంటివి ఫ్రీక్వెంట్ గా తీసుకోకపోవడం వల్ల మనలో విటమిన్ డిఫిషియన్సీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో విటమిన్ డి డిఫిషియన్సీ సిమ్టమ్స్ ఏముంటాయి? చాలా సార్లు బాడీ పెయిన్స్ గా ఉంటుంది, జనరలైజ్డ్ వీక్నెస్, ఫెటీగ్ గాను, బ్రెయిన్ ఫాగ్. చాలా సార్లు ఫీమేల్స్ లో అయితే హెయిర్ లాస్ లాంటివి కూడా ఉంటాయి. మనం ఏం చేయొచ్చు? ఫస్ట్, బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం. నో గెస్ వర్క్. రిపోర్ట్స్ తో డాక్టర్స్ ఫాలో అప్ చేయించండి. డాక్టర్స్ చెప్పినంత రోజులు సప్లిమెంట్స్ ఫాలో అవ్వండి. థర్డ్, 15 to 20 minutes ఆఫ్ సన్లైట్ కి ఎక్స్పోజర్ ఉన్నట్టు చూసుకోండి డైలీ. అండ్ ఫోర్త్, ఫ్యాటీ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం మరీ మంచిది. విటమిన్ డి అబ్జర్ప్షన్ బెటర్ గా ఉంటుంది. సో ఇండియాలో సన్లైట్ ప్రాబ్లం కాదు, మనం అబ్జర్వ్ చేసుకోలేకపోవడం ప్రాబ్లం. సో గెట్ టెస్టెడ్, గెట్ ట్రీటెడ్, అండ్ మినిమం 15 minutes ఆఫ్ సన్లైట్ ఎక్స్పోజర్ ఉండేటట్టు చూసుకుందాం. ఐఎమ్ డాక్టర్ శ్రీ కార్తిక్ ప్రతాప, కన్సల్టెంట్ ఫిజిషియన్, లక్ష్మీ హెల్త్ కేర్ హాస్పిటల్, వనస్థలిపురం.